సినిమా 1 o'clock చూస్తున్నాను. దిస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. నాతో కూర్చొని ఒక 5 minutes మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ అన్నయ్య. ప్రభాస్ నా ఫస్ట్ ఫ్యాన్ అయితే, సెకండ్ మీకే నేను ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ అన్నయ్య. దున్కి దున్కి దంకి ఇంకా ఆల్రెడీ యావరేజ్ స్టాక్ వచ్చింది. దీంతో ఇంక రేపటి నుంచి సవాళ్ళు లేస్తాయి. దుంకి ఇంకా పక్కకి డాంకీ మర్చిపోవచ్చు. డుంకీ అంటే ఓ షారుఖ్ ఖాన్ ఏదో ఒక సినిమా వచ్చింది అంటారు, ఆ సినిమా అని అంటారు. ఈ సినిమా అలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. రాకీ కాదు, రాకీని మర్చిపోతారు మీరు. ఇంక ఇప్పటి నుంచి సలార్ అంటారు. రాకీని అయితే పక్క మర్చిపోతారు. సలార్ 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 అంటారు. రేటింగ్ ఎంత ఉంది? హైయెస్ట్ ఎంత? 5కి 5. క్లైమాక్స్ ఫ్యాన్స్కి చాలా పండుగ అయిపోద్ది. అంటే ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్. యూ విల్ గెట్ స్వీట్ కావాలి, కారం కావాలి, ఉప్పు కావాలి, అన్నం కావాలి, ఎలా కావాలో మొత్తం అన్నీ. దాని తర్వాత స్వీట్ ఉంటుంది చూసారా, మొత్తం ఫుల్ మీల్స్. అండ్ బాహుబలి 2 1లో కట్టప్ప ఎందుకు చంపాడు అని ఎలాగో ఇది కూడా అలాగే. వీళ్ళిద్దరు అలా ఎనిమీస్ అయిపోయారు అనే పార్ట్ 2. ఇప్పుడు నిజంగా దాని గురించి వెయిట్ చేయాలి. అంటే అది యష్, ఇది ప్రభాస్. ఇద్దరికి ఒకటే వేస్తే నువ్వు చూడ నేను చూడండి. ప్రభాస్ తగ్గట్టు ఇచ్చారు. ప్రభాస్కి ఎలా కావాలి అలాగే ఇచ్చారు. ఆ రక్తం ఆ బాడీ మీద పడితే ఆ కట్అవుట్ ఆ థిన్ బాడీ మీద చింపేశాడు అన్న. నిజంగా చెప్పాలి, చింపేశాడు. క్లియర్ 100% సినిమా బ్లాక్ బాస్టర్. ఫ్యాన్స్ అయితే మీరు పండగ చేసుకోండి. డుంకీ లేదు, డాంకీ లేదు, పక్క తీసి పారదాంగండి. ఏదన్నా ప్రశాంత్ గురించి తెలిసిందే. నువ్వు నేను దాని గురించి మాట్లాడితే నవ్వుకుంటారు. యాక్షన్స్ అంటే 100% దాంట్లో అదే ఉంటుంది. 100% ఫుల్ మీల్స్. అందుకే అన్నాను. బాహుబలి రికార్డు మాత్రం కంపల్సరీ సలార్ కొడుతుంది. సలార్ పార్ట్ 2 ఉంది. ఆ పార్ట్ 2 దీనికి మించినది ఇంకా ఉంటుంది. అది బరాబర్ ఉంటుంది బ్రో. నేను ఇంకా మూవీ చూడలే. ఆ మూవీలో మేము చేసినాము, ఇంకా మూవీ చూడలే. ఇప్పుడు మేము చూసుకొని ఇప్పుడు ఏం చెప్పలేము బ్రో. చూసిన తర్వాత నీకు ఏదని చెప్పగలరు. ఇప్పుడు వచ్చామన్నది కాదురా, ఇప్పుడు ఏం చేసామంటాడు ప్రభాస్. అప్పుడు కత్తి తీస్తాడు, ఒళ్ళు జలతరిస్తుంది. ఎక్సలెంట్ ప్రభాస్ యాక్టింగ్. థ్యాంక్ యూ. చెప్పండి. చాలా 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 కంపోజింగ్ వెరైటీగా ఉండే. కాపీ ఫైట్స్ కాదు, కొత్తదనమైన ఫైట్స్. ఈ స్టోరీ ఏంటంటే చాలా ఒక రకంగా చెప్పాలంటే పక్కా కమర్షియల్, చాలా మెసేజ్ ఓరియంటు. అధర్మాన్ని ఎదుర్కొనటంలో చాలా విధి ఉంది. ఎన్నో చిత్రాల్లో ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే హీరో కాపాడతాడనేది ఉంది, కానీ చాలా వెరైటీగా కాపాడతాడు. ఇందులో బానిసత్వంగా ఉండే ఆడవాళ్ళని ఎలా చేస్తారు, రోజు ఒక అమ్మాయిని, ఒక నరకాసురుణ్ణి ఆనాడు ఎలా అంతం చేశాడో, చాలా మంచి మెసేజ్ ఓరియంట్ కూడా ఉంది కమర్షియల్గా. ఇంకా వెరైటీ, అసలు దానికి దీనికి సంబంధం లేదు. కొత్తదనం, సూపర్, ఎక్సలెంట్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది బ్రో. చూడడానికి కేజీఎఫ్లా ఉంటుంది కానీ కేజీఎఫ్ కాదు. ఇట్స్ క్వైట్ డిఫరెంట్ స్టోరీ అనమాట. కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు దాకా ఎవరు తీయలేదు, ఏ డైరెక్టర్ ఇలా తీయలేదు ఈ స్టోరీని. అయితే చాలా కంప్లీట్ డిఫరెంట్. బేసిక్గా కేజీఎఫ్లా ఉంటుంది కానీ కేజీఎఫ్ కాదు. స్టోరీ అయితే కంప్లీట్ డిఫరెంట్. అండ్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే బాగుంది. చాలా బాగుంది, సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉంది. ప్రభాస్కి అన్నా సూపర్ ఉన్నాయి అన్న. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫైట్ సూపర్ ఉంటుంది. ప్రభాస్కి ఇది బ్లాక్ బస్టర్ హిట్ కెరీర్. చాలా బాగుంది స్టోరీ, చాలా బాగుంది. ప్రభాస్కి తగ్గ మూవీ ఇది, సూపర్ మూవీ. కానీ సల్లార్కి అండ్ కేజీఎఫ్కి ఏమో లింక్ ఉండదు, బట్ ఇది సపరేట్ జానర్. చాలా బాగుంది సినిమా. ప్రభాస్కి సాంగ్స్ అనేది అంటే నార్మల్ ఉంటాయి కానీ మొత్తం వన్ మ్యాన్ షో. ప్రభాస్ బాగా తీశారు, సూపర్ హిట్. హైలైట్ బ్లాక్ బస్టర్ చెప్తున్నా. బాగుంది మూవీ, చాలా బాగున్నాయి. 1000 crores పక్కా. అందరి ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి అయితే తీరిపోయింది ఇవాళ. సూపర్ ఉంది సినిమా, నో డౌట్. సూపర్ 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 సూపర్, పేరు పెట్టేది లేదు, సూపర్ అంతే. ఫుల్ మీల్స్ అన్న, చాలా బాగుంది సినిమా, సూపర్ బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. బాగుందండి. ఫుల్ యాక్షన్ అండి. సూపర్, చాలా బాగుంది. చాలా కుమ్మేసింది యాక్షన్. బాగుంది. సూపర్. సూపర్ మాస్, సూపర్. చాలా బాగుంది.
బాగుంది అన్న ఏం చెప్పడానికి ఏం లేదన్న పొద్దున మళ్ళీ వస్తాం. బాగుంది అమ్మ, చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. బ్లాక్ బస్టర్ కొట్టేసాం. అసలు రెబల్ ఫ్యాన్స్ అసలు పండగలు చేసుకోండి. సూపర్ మూవీ అండి. ప్రభాస్ బాహుబలి 1 బాహుబలి 2 ఎలా ఉందో దానికి అంతకు మించి ఉన్నాయి. కేజీఎఫ్ ఎలివేషన్స్ కన్నా బాగున్నాయి ఎలివేషన్స్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్. అవైటింగ్ ఫర్ ద పార్ట్ 2. ఎక్సలెంట్, ఎ మస్ట్ వాచ్ గో ఫిలిం, ఎంజాయ్. అంటే కేజీఎఫ్ అన్నారు కదా, కేజీఎఫ్ ని బట్టి దానికి దీనికి ఉంటుంది అంటున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది ఈ సినిమాలో? అంటే సీక్వెన్స్ కానీ ఏమైనా రిలేటెడ్ ఉన్నాయా? సీక్వెన్స్ రిలేటెడ్ కాదండి, సేమ్ డైరెక్టర్ కాబట్టి అటువంటి కైండ్ ఆఫ్ ఎలివేషన్స్ బాగా ఇచ్చారు. ఆ బ్యాక్గ్రౌండ్లో దాన్ని ఏమంటారు, అది కోల్ మైన్స్ లాంటి స్క్రీన్ ప్లే అండ్ ఎవ్రీథింగ్ ఇస్ అబ్సల్యూట్లీ టెరిఫిక్. ఇట్స్ ఎ కంప్లీట్లీ ప్రభాస్ మానియా. ఓకే, బ్లాక్ బస్టర్ అంటారు ఫైనల్లీ. ఇట్స్ అబ్సల్యూట్లీ బ్లాక్ బస్టర్. అంటే బాహుబలి కంటే పెద్ద హిట్టా? ఫ్యాన్స్ డిసైడ్ చేయాలి. అంతేనా? అబ్సల్యూట్లీ, బట్ ఎంజాయ్ చేయొచ్చు. దేర్ ఇస్ నో సెకండ్ థాట్. ఎట్లా ఉంది అసలు? టెరిఫిక్ అండి. ఇట్స్ కంప్లీట్లీ ప్రభాస్ మానియా. హీరోయిన్ రోల్ ఎలా ఉంది? హీరోయిన్ రోల్ ఇట్స్ ఫైన్. ఓకేనా? యా, ఇట్స్ ఓకే, వర్తబుల్. బీజిఎం కేజీఎఫ్ అట్లనే ఉందా? సేమ్ ఈక్వల్? సేమ్ ఈక్వల్. ఓకే, ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ డే. రండి బ్రో, రండి రండి రండి. అయ్యో టీషర్ట్. సూపర్ ఉంది అన్న సినిమా. బ్రో ఎలా ఉంది? ఫైట్స్ కాదు అసలు, యాక్షన్ మొత్తం సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ అంతా మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సూపర్ సాంగ్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బాగుందన్న, చాలా బాగుంది. బాహుబలి అన్న అది వేరు. యా, నా కేజీఎఫ్ ఎందుకు సరిపోదు అన్న, ప్రభాస్కి ఇచ్చిన ఎలివేషన్స్, ప్రభాస్ ఫ్యాన్గా చెప్పడం అని కాదు, నెక్స్ట్ లెవెల్గా ఇచ్చాడు. ఇంతవరకు ఇండస్ట్రీలో ప్రభాస్ని ఇంతవరకు ఎవరు అలా చూపించలేదు, నెక్స్ట్ లెవెల్ చూపించాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ అన్న, పీక్స్. ఒకటే లాస్ట్ చాలా బాగుంది. ఒకటే ఒకటి చెప్తా, ఇండస్ట్రీ మొత్తం ఒక ఆర్మీ అయితే ప్రభాస్ కూడా ఒక ఆర్మీ. బాహుబలి రికార్డ్ మాత్రం కంపల్సరీ సలార్ కొడుతుంది. సలార్ పార్ట్ 2 ఉంది. ఆ పార్ట్ 2 దీనికి మించినది ఇంకా ఉంటుంది. బరాబర్ ఉంటుంది బ్రో. నేను ఇంకా మూవీ చూడలే, ఆ మూవీలో మేము చేసినాము, ఇంకా మూవీ చూడలే. ఇప్పుడు మేము చూసుకొని ఇప్పుడు ఏం చెప్పలేము బ్రో, చూసిన తర్వాత నీకు ఏదని చెప్పగలుగుతాం.